నమస్కారం. నేను చందు. ఆప్త కదంబం. మనిషి ఏకాకిగా మనలేడు. విజయం సాధించినప్పుడు ఆనందం పంచుకునేది, బాధ కలిగినప్పుడు సాంత్వన కలిగించేది బంధుమిత్రుల ఆప్త కదంబమే. ఆత్మీయులైన పెద్దల ఆశీస్సులే బాలలకు శ్రీరామరక్ష. బాల్యం వికసించడానికి తల్లిదండ్రుల అండదండలు కలిసి వస్తాయి. బడిలో స్నేహితులు తోడుంటారు. గురువులు పాఠ్యాంశాలు బోధిస్తారు. ఆటపాటలకు తోటిబారులు కలిసి వస్తారు. బంధువుల రాకపోకలు ఉత్తేజపరుస్తాయి. ఈ ఆప్త కదంబం సహకారంతోనే బాల్యం అర్థవంతమవుతుంది. యవ్వనంలో మిత్రబృందం సహకారం తోడవుతుంది. స్నేహ సౌరభం యువతను ఉత్సాహపరుస్తుంది. మంచి మిత్రుల మధ్య అర్థవంతమైన చర్చలు జరిగి ఆలోచన పరిధి విస్తరిస్తుంది. వివాహానంతరం భార్యాభర్తల కుటుంబాల కలయికతో ఆప్త కదంబం మరింత విస్తరిస్తుంది. మూడు ముళ్ళ బంధంతో సంతానం వృద్ధి చెంది 3 తరాల ఆప్త కదంబం ముచ్చట గొలుపుతుంది. ఆప్త కదంబమే వృద్ధాప్యంలో ఆరోగ్యప్రదాత. మలి సంధ్యలో మానసిక బలం. గతంలో దరి చేర్చుకున్న ఆత్మీయులు వృద్ధాప్యంలో ఆసరా అవుతారు. మనిషి మరణించాక జీవించేది ఆత్మ కదంబం అంతరంగంలోనే. అన్ని వయసుల వారితో అలరారే కుటుంబాలు బాంధవ్య తోరణాలతో కలకలలాడుతాయి. చిన్నారుల కేరింతలు, యువతీ యువకుల ముచ్చట్లు, వృద్ధుల హితోక్తులు కలగలిసిన లోగిళ్లలో ఆనందపు హరివిల్లులు వెల్లివిరుస్తాయి. శుభకార్యాల్లో బంధుమిత్రుల ఆత్మీయ పలకరింపులు పులకరింపజేస్తాయి. బంధుమిత్రులతో కలిసి గడిపిన రోజులు మధుర స్మృతులుగా మిగులుతాయి. పండుగలు, తిరునాళ్ళు, ఊరేగింపులు, ఉత్సవాలు మనిషి ఉల్లాసానికి, ఉత్సాహానికి ప్రేరకాలు. ఈ కార్యక్రమాలు నిస్సారంగా సాగుతున్న జీవనయాత్రను ఉత్సాహభరితం చేస్తాయి. స్నేహబంధాలు పెనవేసుకోవడానికి దోహదం చేస్తాయి. అహంకారం ఆత్మీయులను దూరం చేస్తుంది. కోపం కుటుంబ కలహాలకు కారణభూతమవుతుంది. మాత్సర్యం మిత్రుల మధ్య చిచ్చు పెడుతుంది. లోభం ఎవరినీ దగ్గరికి రానియదు. ఈ దుర్గుణాలను మనసున చేరనీయక మంచి భావనలతో మనగలిగిన వారికి ఊరంతా మిత్రులవుతారు. మంచి స్నేహితులున్న వారికి ఔషధం అవసరం రాదన్నారు భర్తృహరి. జ్ఞాన విజ్ఞాన సంపన్నులు, గుణవంతులు, లోపరహితులు, మధుర స్వభావులైన ఉత్తములతో మైత్రి హితకరమైనదని భారతం బోధిస్తుంది. సామాన్యుల ఆప్త కదంబం కొన్ని పరిమితులకు లోబడుతుంది. దేశం కోసం నిస్వార్థంగా శ్రమించే దేశభక్తులను దేశ ప్రజలందరూ ప్రేమిస్తారు. దేశ సరిహద్దులను కాపాడే సైనికులకు ఆ సేతు హిమాచలం ఆప్త కదంబమే. ప్రపంచ నాయకుల ఆప్త కదంబం ఎల్లలేనిది. 2 అడుగులతోనే జగత్తును ఆక్రమించిన ఆది మధ్యాంతరహితుడు, సృష్టిలోని జీవులందరికీ పరమాప్తుడు, ఆప్త కదంబానికి అండాదండ, ఆశ్రిత వత్సలుడు అనంతుడే. సత్యం తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మం సోదరుడు, దయాగుణం స్నేహితుడు, శాంతం సహధర్మచారిణి, క్షమాగుణం కుమారుడిగా భావించాలి. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతం, క్షమ అనే 6 మంచి లక్షణాలను ఆత్మ బంధువులుగా చేసుకొని జీవనం సాగించాలన్న హితోపదేశం సర్వులకు అనుసరణీయం అని ఇంద్రగంటి నరసింహమూర్తి గారు రాసిన అంతర్యామి ఇది ఆప్త కదంబం. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.